గుంటూరులో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 4 నెలల క్రితం తన కుమార్తెతో నిశ్చితార్థం చేసుకుని వేరే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడని ఒక తల్లి ఆరోపిస్తోంది. నిందితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాడని, సైడ్ బిజినెస్ బట్టల వ్యాపారం అని నమ్మించి తమ కుమార్తె నుండి 5 లక్షలు, తన నుండి మరో 2 లక్షలు తీసుకున్నాడని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కొంతకాలంగా అతను వేరే అమ్మాయితో సహజీవనం చేస్తున్నట్లు గుర్తించామని వివరించింది. ఈ విషయంపై ప్రశ్నించగా తమపై దాడి చేసి కేసులు పెట్టారని ఆమె ఆరోపించింది. తమకు తమ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని గుంటూరు ఎస్పీకి వివరించామని బాధితురాలి తల్లి తెలిపారు. ఇలాంటి ఘటన వేరే అమ్మాయికి ఎవరికి జరగకుండా ఉండాలని, నిందితుడికి శిక్ష పడే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన కుమార్తె భవిష్యత్తు అంధకారంలో పడిందని, మానసికంగా తీవ్ర క్షోభకు గురవుతోందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు న్యాయం జరగాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకుని తక్షణమే చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్తలు కూడా కోరుతున్నారు. ఇలాంటి మోసపూరిత వ్యక్తుల పట్ల యువతులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. నెలల క్రితం సంబంధం కుదిరింది. అయితే 2 నెలల క్రితం ఎంగేజ్మెంట్ అయింది. వాడు నా కూతురికి ఎవరినైతే చేసుకోవాలనుకున్నానో వాడు వేరే ఆమెతో తిరుగుతున్నాడు. వాడు దాన్ని 2 సంవత్సరాల నుంచి ఉంచుకొని ఉన్నాడు. అది తల్లికి కూడా తెలుసు. కప్పిపుచ్చి కట్నం, బంగారం అన్నీ అయితే మాట్లాడుతున్నారు. 15 లక్షల కట్నం, 10 చవర్ల బంగారం, 2.5 చవర్ల బంగారం వాడికి, మొత్తం A to Z ఫర్నిచర్ గ్రాండ్గా పెళ్లి చేస్తానని చెప్పిన తర్వాత వాళ్ళకి ఓకే అయ్యి ఒప్పుకున్నాడు. వాడు పర్సనల్గా మాట్లాడాలని కూడా పిల్లతో అడిగాడు. సరే అని చెప్పేసి మాట్లాడించిన తర్వాత వాడు ఓకే చేసి ఇప్పుడు నా పిల్లలు లావుగా ఉన్నా, నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటే అట్లా ఇట్లా అని చెప్పి 2 నెలల నుంచి టార్చర్ చేస్తున్నాడు. ఒక్కరోజు బాగా మాట్లాడితే 2వ రోజు టార్చర్. సైకో సార్ వాడు వేరే దాన్ని ఉంచుకొని దాని మాయలో పడి నా పిల్లని జస్ట్ అట్లా పెళ్లి చేసుకొని పక్కన పెట్టుకుందాము అని చెప్పి కట్నం, వాడు ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరితో చాటింగ్ చేస్తాడు, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సార్.